ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీరు మీ ఫ్రెండ్స్కి విష్ చేసి ఉంటారు, థ్యాంక్స్ అని చెప్పుకొని ఉంటారు. ఓకే, ఇంతకీ బైబిల్ ఏం చెప్తుంది? ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? ట్రూ ఫ్రెండ్ ఎవరు? ట్రూ ఫ్రెండ్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? ఈరోజు మనం చూసుకున్నాము. సామెతలు 17వ అధ్యాయం 17వ వచనం ప్రకారం, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశల ఆటివాడు సహోదరునిగా ఉండును. అంటే మన కష్టకాలంలో, నష్టంలో మనము పడిపోతున్న ఆ సమయము గ్రహించి మనల్ని పైకి లేబట్టేవాడే నిజమైన స్నేహితుడు అని అంటే. మన సంతోషంలో మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు, మన దగ్గర సరిపోయే డబ్బు ఉన్నప్పుడు ఉండేవాళ్ళు స్నేహితులు కాదు. మన దగ్గర ఏమీ లేనప్పుడు మనల్ని ప్రోత్సహించడానికి మన పక్కనే ఉండేవాళ్ళే నిజమైన స్నేహితులు అంటే. మనకు తెలుసు తప్పిపోయిన కుమార్ని కథ. అతని దగ్గర డబ్బు ఉన్నప్పుడు అతని చుట్టూ అందరూ ఫ్రెండ్స్ ఉండే, కానీ ఎప్పుడైతే అతని చేతిలో ఉన్న డబ్బులన్నీ కంప్లీట్ అయిపోయో, అన్ని పోయినాయో, అప్పుడు అతని దగ్గర ఎవరూ లేరు. వాళ్ళు కాదు ట్రూ ఫ్రెండ్స్ అంటే. ట్రూ ఫ్రెండ్స్ అంటే మన కష్టంలో, మన నష్టంలో, మన టైట్ సిచ్యువేషన్స్ లో మన పక్కన నిల్చుండే వాళ్ళే నిజమైన స్నేహితులు. ఒక మాట చూసినట్టయితే మనకు బైబిల్ గ్రంథంలో కొంతమంది స్నేహితులు ఉన్నారు. వాళ్ళలో మంచి స్నేహితులు ఉన్నారు, చెడ్డ స్నేహితులు ఉన్నారు. మొదటగా యోబు గురించి చూద్దాము. యోబు తన జీవితంలో అన్ని కోల్పోయినప్పుడు, ఏమీ లేవు అని అనుకున్న ఆ సమయంలో తన భార్య, తన పిల్లలు అందరూ తనని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు యోబుని తన స్నేహితులు కూడా విడిచిపెట్టలేరు. అప్పుడు యోబు అంటున్నాడు కదా, నా స్నేహితులు ఎండిపోయిన బావి వలె అయ్యారు, మాయమైపోయిన జల ప్రవాహం వలె మాయమైపోయారు అని అంటున్నాడు. నిజంగానే కొన్నిసార్లు మన జీవితంలో అందరూ మన చుట్టూ ఉన్నట్టే ఉంటారు, కానీ మనల్ని విడిచిపెట్టి వెళ్తూ ఉంటారు. మన స్నేహితులే ఈరోజు మనం చెప్పుకునేది. ఎప్పుడు మనతోనే ఉంటారు, కానీ ఒక సమయం వస్తుంది, ఒక టైం వస్తుంది, ఒక క్రిటికల్ సిచ్యువేషన్ వస్తుంది, మనల్ని విడిచిపెట్టి వెళ్తారన్నమాట. అది కాదు ట్రూ ఫ్రెండ్షిప్ అంటే. ట్రూ ఫ్రెండ్షిప్ అంటే ఎప్పుడు మనతోనే ఉండేవాళ్ళు, ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా. దావీదుకు ఒక స్నేహితుడు ఉన్నాడు, అతడే యోనాతాను. ఈ యోనాతాను ఏం చేసేవాడంటే, సౌలు ఎప్పుడు దావీదును చంపాలనే పన్నాగం వేస్తూ ఉన్నప్పటికీ, యోనాతాను సౌలు యొక్క కుమారుడు అయినప్పటికీ సౌలు చేసే ప్రతి ప్రయత్నము, సౌలు చేసే ప్రతి ఉపాయాన్ని తీసుకొచ్చి యోనాతాను దావీదుకు చెప్పేవాడు. దానివల్ల దావీదు ఆ పట్టణాన్ని విడిచి ఇంకొక పట్టణానికి, ఆ స్థలాన్ని విడిచి ఇంకొక స్థలానికి పారిపోయి వెళ్తుండేవాడు. ఇది ట్రూ ఫ్రెండ్ అంటే. అంటే అతని ప్రాణాన్ని కాపాడడం, అతనికి విడుదలనివ్వడం, ఇది ఫ్రెండ్షిప్ అంటే. ఇంకా మనం ఫ్రెండ్షిప్ ని చూసుకున్నట్టయితే దానియేలు ఉన్నాడు. దానియేలుకి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళే షద్రక్, మేషక్, అబేద్నెగో. ఎందుకు మంచి స్నేహితులు అని అంటే, రాజు విగ్రహాన్ని మొక్కమని ఆజ్ఞాపించినప్పుడు వాళ్ళందరూ ముగ్గురు ఒకటే మాట మీద ఉన్నారు. షద్రక్ గాని, మేషక్ గాని, అబేద్నెగోలు గాని మేము మొక్కము అని అంటే మొక్కము అని మాట నిశ్చయితతో ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళు ఆ రీతిగా మాట్లాడారు కాబట్టి ప్రభు కాపాడితే కాపాడని, లేదంటే లేదు, మేము మొక్కమని నిశ్చయితతో ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళని రక్షించాడు, కాపాడారు. ఇది నిజమైన ఫ్రెండ్షిప్ అంటే. మనము ఎట్లాంటి సిచ్యువేషన్ లో అయినా ఉండండి, మన మాట పైన నిలబడి మనల్ని ప్రోత్సహించి మనల్ని నడిపించేవారే నిజమైన స్నేహితులు. ఇంకా బైబిల్ గ్రంథంలో మనకు ఒక మంచి స్నేహితుడు కనిపిస్తాడు. అతడి పేరే అబ్రహాము. అబ్రహాంకి ఎవరున్నారు ఫ్రెండ్స్ అని మీరు అనుకోవచ్చు. ఎవరో కాదు, యేసయ్యనే అబ్రహాంకి మంచి ఫ్రెండ్. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, ఒక దగ్గర దేవుడు సెలవిస్తాడు, నా స్నేహితుడైన అబ్రహాంకి నేను చెప్పకుండా ఏదైనా దాచేదనని. అప్పుడు సొదొమ గొమొర్రాలో దేవుడు నాశనం చేయాలనుకున్నప్పుడు దేవుడు మొట్టమొదట చెప్పింది కేవలం అబ్రహాంకు మాత్రమే. అబ్రహాంకి చెప్పిన తర్వాత, అబ్రహాం ప్రార్థించిన తర్వాత సొదొమ గొమొర్రాలో ఉన్న లోతుని, తన కుటుంబాన్ని దేవుడు రక్షించడానికి అబ్రహాము ప్రార్థన విని అతని కుటుంబాన్ని దేవుడు బయటికి విడిపించాడు. ఇది ఒక స్నేహితుల ప్రార్థన. ఈ రోజు మీరు ఒక కష్టంలో ఉంటే, మీరు ఒక నష్టంలో ఉంటే, మీరు ఒక లేమిలో ఉంటే, మీరు కుమిలిపోతున్న పరిస్థితిలో ఉంటే, నీకోసం ప్రార్థించ ఒక వ్యక్తి ఉన్నారంటే మీరు ధన్యులు. ఎందుకంటే అన్ని సమయాల్లో మనతో అందరు ఉంటారు, కానీ నీ క్రిటికల్ సిచ్యువేషన్ లో నీతో నిలబడి నీతో ప్రార్థించేవారే ట్రూ ఫ్రెండ్స్ అంటే. అదే అబ్రహాం లోతు జీవితంలో తను పొందుకున్నాడు ఒక ట్రూ ఫ్రెండ్ ని. అదే అబ్రహాం తన జీవితంలో పొందుకున్నాడు ఒక ట్రూ ఫ్రెండ్ ని, ఆయనే యేసయ్య. ఇంకొక మాట మనం చూసుకుంటాము. యోహాను 15వ అధ్యాయము 13వ వచనంలో, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గల వాడెవడునూ లేడు. నిజముగానే ఒకరి కొరకు ప్రాణం పెట్టే
అతని కంటే గొప్ప స్నేహితులు ఇంకెవరు లేరు. మరి మన కోసం ప్రాణం పెట్టేది ఎవరు? ఈ లోకంలో ఎవరు పెట్టలేరు. అందరూ కొద్ది సమయం మాత్రమే ఉండేవారు, క్షణకాలం మాత్రమే ఉండేవారు. కానీ యేసయ్య మన నిమిత్తము, మన పాపముల నిమిత్తము, మన అపరాధముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము ఈ లోకానికి వచ్చి మన కోసము తన ప్రాణం అర్పించి తన రక్తము చేత మన ప్రతి పాపమును కడిగి మనల్ని పరిశుద్ధపరిచాడు. ఆయనదే నిజమైన ప్రేమ. ఇంకొక మాట మనము చూసుకుందాము. ఈయనదే నిజమైన ప్రేమ, ఈయనదే నిజమైన లవ్, ఈయనదే నిజమైన ఫ్రెండ్షిప్. ఇప్పుడు నిజమైన ప్రేమికుడు, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అటివాడు సహోదరునిగా ఉండును. అలా మనతో సహోదరునిగా ఉండేవాడు యేసయ్య మాత్రమే. మీరు అనుకోవచ్చు, ఈ ఫ్రెండ్షిప్ డే నాకు ఎవరు లేరు ఫ్రెండ్స్, నన్ను అందరూ అవాయిడ్ చేస్తున్నారు, నాకు అసలు నా లైఫ్ లో ఫ్రెండ్సే లేరు, నన్ను అందరూ మోసం చేసేవాళ్ళే, ఎప్పుడూ నేనే అందరికి ఇవ్వాలి, నాకు ఎవరు ఏమి ఇవ్వరు అని. నాట్ థింక్ లైక్ దట్. మీరు ఆ రీతిగా ఆలోచించకండి. ఈ లోకపరమైన స్నేహితులు ఈ క్షణము ఉండి ఇంకొక క్షణం నేను విడిచిపెట్టేవారు. కానీ యేసయ్యను వెంబడించండి, ఆయనని ఆశ్రయించండి, ఆయనకు ప్రార్థించండి, మీకు కావాల్సిన ప్రతిదీ ఇస్తాడు. అబ్రహాముకు యేసయ్య స్నేహితుడు అనుకున్నాడు కాబట్టి అతనికి కావాల్సిన ప్రతి ఈవినిచ్చి దేవుడు అతన్ని రక్షించాడు, ప్రేమించాడు. అందుకే దేవుడు ఒక మాట అంటున్నాడు, యజమానుడంట తన దాసులకి అన్ని చెప్పాడంట, తన దాసులతో ఏది పంచుకోడంట, కేవలం అతనికి ఆజ్ఞాపిస్తాడట, అది తీసుకురాపో ఇది తీసుకురాపో అని. అందుకే దేవుడు మనతో అంటున్నాడు, నేను మిమ్మల్ని ఇక మీదట దాసులు అని పిలవక నా స్నేహితులు అని పిలుస్తా, నా స్నేహితుడా అని పిలుస్తా అంటున్నాడు. ఇంకా అంతకంటే భాగ్యం మన జీవితంలో ఏముంటుంది చెప్పండి? దేవుడే మనల్ని స్నేహితుడు అన్న తర్వాత వేరే వాళ్ళకి మనం ఎందుకు దాసులుగా ఉండాలి? వేరే వాళ్ళ ఫ్రెండ్షిప్ మనం ఎందుకు కోరుకోవాలి? లవ్ జీసస్, మేక్ ఫ్రెండ్షిప్ విత్ జీసస్, ఫాలో జీసస్. థ్యాంక్ యూ.